హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు హోమ్ మేడ్ గీ బటర్ చేస్తున్నాను. ముందుగా లీటర్ పాలను కాచి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి మరుసటి రోజు తీసి అందులో ఉన్న మిగడ తీసి ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. ఇదే విధంగా ప్రతిరోజు స్టోర్ చేసుకొని మనం వెన్న చేసే రోజు ఒక రోజు ముందు తీసి బయట ఉంచి అందులో కొద్దిగా తోడు వేసుకోవాలి. తోడైన తర్వాత తీసి ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకోవాలి. జ్యూస్ చేసుకునే జార్లో వేసుకొని మంచిగా మిక్సీ పట్టాలి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ కొద్దిగా మధ్యలో ఆన్ ఆఫ్ చేసుకుంటూ 4-5 సార్లు ఆన్ ఆఫ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా వెన్న ఒక బౌల్లోకి వేసుకొని మొత్తం కంప్లీట్ అయిన తర్వాత తీసి అందులో కొద్దిగా నీళ్ళు పోసి మంచిగా కడిగి మీకు కావాలంటే బటర్ కోసం ఒక బాక్స్లో కొద్దిగా తీసి పక్కన ఉంచుకోండి. మిగతా వెన్నను పొయ్యి పైన పెట్టి పొయ్యి మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఈ విధంగా మధ్యలో కలుపుతూ ఉండాలి. వాసన వచ్చేటప్పుడు కొద్దిగా నీళ్లు చిలకరించుకోవాలి. ఈ విధంగా నీళ్లు చిలకరించడం వల్ల నెయ్యి రవ్వగా మంచిగా తెల్లగా వస్తుంది. ఈ విధంగా చల్లారిన తర్వాత నెయ్యిని ఒక డబ్బాలోకి చెత్త రాకుండా మంచిగా వడగట్టుకొని మూత ఓపెన్గా పెట్టి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత తీసి మూత పెట్టి పక్కన ఉంచేసేయాలి. ఈ విధంగా మనం ఎందులోకైనా వాడుకోవచ్చు. హోమ్ మేడ్ గీ బటర్ రెడీ అయిందండి. చూసిరుగా ఈ విధంగా మంచిగా వస్తుంది చల్లారిన తర్వాత. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.